తమిళనాడు గవర్నర్ ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తున్నారు. టీవీకే అధినేతకు ప్రభుత్వం ఏర్పాటు కోసం లైన్ క్లియర్ చేశారు అంటూ తొలుతంతా భావించారు. మనం కూడా వార్తిచ్చాం. కానీ తీరా గవర్నర్ అందుకు ససేమేరా అన్నట్టుగా లేటెస్ట్ అప్డేట్. చాలా కీలకమైనటువంటి పరిణామం. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధించినటువంటి పార్టీ మెజార్టీకి కోత వేటు దూరంలో నిలిచిపోతే కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతుగా లేఖలు ఇచ్చినటువంటి తరుణంలో 113 మంది ఎమ్మెల్యేల మద్దతు తనకుందని విజయ్ గవర్నర్కి 2 సార్లు ప్రతిపాదించారు. వాళ్ళతో పాటుగా 20 మంది సభ్యులతో మంత్రివర్గ ఏర్పాటు కోసం కూడా ప్రతిపాదన చేశారు. 2 జాబితాలు గవర్నర్కి అందించిన తర్వాత గవర్నర్ క్యాంప్ సానుకూలంగా స్పందించింది అంటూ అంతా చెప్పుకొచ్చారు. కానీ తీరా గవర్నర్ మాత్రం నేరుగా విజయ్ కార్యాలయానికి కాల్ చేసి అలాంటి అవకాశమే లేదు, న్యాయ నిపుణులతో మాట్లాడాల్సి ఉంది అంటూ తమిళనాడు హైడ్రామాని మరికొంత పొడిగించే ప్రయత్నం చేశారు. చాలా కీలకమైనటువంటి విషయం. ఇప్పటికే టీవీకే తర్వాత సెకండ్ ప్లేస్లో ఉన్న డిఎంకే తాము ప్రభుత్వం ఏర్పాటు చేసే యోచనలో లేము అని తేల్చేసింది. నేరుగా విజయ్కి అవకాశం ఇవ్వాలి అని కూడా డిమాండ్ చేసింది. దాంతోపాటుగా తాము విజయ్ ప్రభుత్వానికి 6 నెలలు గడివిస్తాం అంటూ కూడా స్టాలిన్ వెల్లడించారు. 6 నెలల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే అప్పుడు విపక్షంగా తాము చేయాల్సింది చేస్తాం అంటూ చెప్పుకొచ్చారు. మరి ఇలాంటి తరుణంలో ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి పార్టీ తమకు అవకాశం ఇవ్వండి అని 2 మార్లు గవర్నర్కి నివేదించిన తర్వాత సెకండ్ ప్లేస్లో ఉన్న పార్టీ తాము విపక్షంలోనే ఉంటామని తేల్చేసిన తర్వాత గవర్నర్ తాత్సారించేయడం వెనక మతలబేంటి? తమిళనాడుని రాజకీయ అస్థిరత్వంలో ముంచే ప్రయత్నం జరుగుతుందా అనేటువంటి అనుమానం సర్వత్రా వ్యక్తమవుతోంది. ముఖ్యంగా తమిళనాడులో ఫస్ట్ సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి పార్టీలు క్లియర్గా ఉన్నప్పుడు గవర్నర్కి వచ్చినటువంటి అభ్యంతరం ఏంటి అన్నది ప్రధానమైనటువంటి ప్రశ్న. నిజంగా విజయ్కి ఫ్లోర్లో మద్దతు నిరూపించుకోవలసినటువంటి తరుణంలో అక్కడ విశ్వాస పరీక్షలో ఫెయిల్ అయితే అనివార్యంగా రాజీనామా చేయాల్సి ఉంటుంది. కానీ ముందే గవర్నర్ మొత్తం 118 మంది ఎమ్మెల్యేల మద్దతు లేఖలు తనకు సమర్పించాల్సిందే అంటూ కండిషన్లు పెట్టి కొర్రీలేసి ప్రభుత్వం ఏర్పడకుండా కాలయాపన చేస్తున్నటువంటి వ్యవహారమే అనేక ప్రశ్నలకు ఆస్కారం ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వ ఏజెంట్గా ఢిల్లీ పెద్దల ఆదేశాలతో ఇప్పుడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ చేస్తున్నటువంటి ప్రయత్నం అనేక రకాలుగా అలజడికి కారణమవుతోంది. తమిళనాడులో రాజకీయ స్థిరత్వం కావాలని అంతా కోరుకుంటున్నటువంటి తరుణంలో అందుకు అవకాశం కల్పించాల్సినటువంటి గవర్నర్ దానికి విరుద్ధంగా వ్యవహరించడం అన్నది చాలా విస్మయకరమైనటువంటి ధోరణి. 2 మార్లు కలిసిన తర్వాత విజయ్ పట్ల గవర్నర్ సానుకూలంగా స్పందిస్తున్నారు అని అంతా ఆశించారు. విజయ్ ప్రభుత్వ ఏర్పాటు కోసం ప్రమాణ స్వీకార ఏర్పాట్లు చేసేస్తున్నారు అని కూడా లెక్కలేశారు. కానీ తీరా ఇప్పుడు గవర్నర్ అందుకు విరుద్ధంగా న్యాయ నిపుణులతో మాట్లాడిన తర్వాత మాత్రమే తుది నిర్ణయం వెల్లడించాల్సి ఉంటుంది. 113 మంది సభ్యులతో ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేస్తారు అంటూ అసంతృప్తి వ్యక్తం చేయడం చాలా విడ్డూరంగా కనిపిస్తుంది. రాజకీయంగా లోక్ భవన్నే ఇప్పుడు కేంద్రంగా మార్చేసి ఒక ప్రభుత్వం ఏర్పడకుండా అడ్డుపల్లా వేసే ప్రయత్నం చేయడం అనేక మందిలో ఆగ్రహాన్ని కూడా కలిగిస్తోంది. ఇప్పటికే సుబ్రహ్మణ్య స్వామి లాంటి వాళ్ళు ఇంకా అనేక మంది గవర్నర్ తీరుని తీవ్రంగా తప్పుపడుతున్నారు. తొలుత గవర్నర్ సింగిల్ లార్జెస్ట్ పార్టీ అధ్యక్షుడిని ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించాల్సి ఉంటే అందుకు విరుద్ధంగా తాత్సారం చేయడం ఏంటి అని నిలదీస్తున్నారు. అయినప్పటికి కూడా గవర్నర్ మాత్రం ఏ విధంగానూ తగ్గేదేలే అన్నట్టుగా సాగడం చాలా తీవ్రమైనటువంటి పరిణామాలకు ఆస్కారం ఇస్తోంది. తమిళనాడు రాజకీయంగా గందరగోళంలో పడే దిశలో అందుకు గవర్నర్ కారణంగా మారుతున్నట్టు భావించాల్సి ఉంటుంది. మరి ఎప్పటికైనా గవర్నర్ వెనకడుగు వేస్తారా? సెకండ్ పార్టీ ఆల్రెడీ లైన్ క్లియర్ చేసిన తర్వాత విజయ్కి ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఇస్తారా? ముఖ్యమంత్రిగా ఆయన ఫ్లోర్లో తన బలాన్ని నిరూపించుకోలేకపోతే అప్పుడు నిర్ణయం తీసుకోవాల్సినటువంటి గవర్నర్ ముందే ఈ తీరును వ్యవహరించడం అన్నది ఏ రకంగానూ సమంజసం కాదని అందరూ అనుకోవాల్సి వస్తుంది. ఢిల్లీలో బీజేపీ పెద్దల ఆశీస్సులు దక్కేటంత వరకు విజయ్కి అవకాశం ఇవ్వకుండా కావాలనే అణచివేస్తున్నారు అనేటువంటి అభిప్రాయం కూడా కనిపిస్తుంది. నిన్న సాయంత్రం విజయ్ని అడ్డుకున్న తర్వాత విజయ్ ఢిల్లీ పెద్దలతో మాట్లాడి వాళ్ళ ఆశీస్సులు కోరిన తర్వాత మాత్రమే ఇక్కడ క్లియరెన్స్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశానికి వచ్చినట్టుగా అంతా భావిస్తున్నారు. విజయ్ అందుకు ససేమేరా అంటున్నటువంటి తరుణంలో ఈ వ్యవహారం ఎటు మళ్ళుతుందో, ఇంకెన్ని రకాల మలుపులు తిరుగుతుందో అనేటువంటిది ఆసక్తికరంగా మారుతుంది.